హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూ ఏపీ అసెంబ్లీలో చేసిన తీర్మానంపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. దేశంలో తొలిసారిగా జీఎస్టీ 2.0 సంస్కరణలపై ఏపీ శాసనసభ తీర్మానం చేసిందని ఆయన తెలిపారు. ఆర్థిక సంస్కరణలు, టెక్నాలజీ రిఫార్మ్స్ అమలు చేయడానికి తాను ముందుంటానని ఉద్ఘాటించారు. జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు మేలు చేస్తాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో జీఎస్టీ సంస్కరణలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపుతో అల్పాదాయ వర్గాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అన్నారు. జీఎస్టీ సంస్కరణలో ఒకదానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించా. రాష్ట్ర ఆదాయానికి నష్టం కలిగిన సామాజిక ప్రయోజనాల కోసం సమర్థించాం. చరిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రం ఏపీ అని పవన్ కళ్యాణ్ తెలిపారు. పేదలకు ఇళ్ల విషయంలో కూటమి ప్రభుత్వ పనితీరు సున్నా అని మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు గారు మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తి కట్టడానికా, వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? ఇప్పటి వరకు ఏ ఒక్కరికి పట్టాలివ్వలేదు. మా హయాంలో ఇచ్చిన వాటిని లాక్కుంటున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. నిరసనలు, ఆందోళనకు సిద్ధం కావాలని పార్టీ క్యాడర్ కు పిలుపునిస్తున్నా అని ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని ఆలయాల వద్ద తొక్కిసలాట ఘటనలపై శాసన మండలిలో డైలాగ్ వార్ నడిచింది. తిరుపతి, సింహాచలం ఘటనలపై వైసీపీ నేత బొత్స, మంత్రి ఆనం మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ ఘటనలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని బొత్స డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి దేవుడన్నా ప్రజలన్నా లెక్కలేదని ఆయన ఆరోపించారు. ఆనం మాట్లాడుతూ జగన్ హయాంలో ఆలయాలపై దాడులకు వైసీపీ సభ్యులు రాజీనామా చేయాలన్నారు. దేవాలయాలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న 8 మంది నిందితులకు ఈ నెల 26 వరకు కోర్టు రిమాండ్ పొడిగించింది. నేటితో వారికి రిమాండ్ ముగియనుండటంతో విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ హాజరుపరిచింది. అయితే ఈ కేసులో మొత్తం 12 మంది అరెస్ట్ అవ్వగా 4 నిందితులు బెయిల్ పై విడుదలయ్యారు. యూకే ప్రభుత్వం అందించే చెవెనింగ్ అంతర్జాతీయ స్కాలర్షిప్ ను కో ఫండింగ్ ప్రాతిపదికన టీజీ విద్యార్థులకు అందించేందుకు బ్రిటిష్ హై కమిషనర్ లిండీ కెమెరాన్ అంగీకరించారు. ఆమె హైదరాబాద్ లో సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. రాష్ట్ర విద్యార్థుల కోసం యూకే వర్సిటీలో అడ్మిషన్లు, ఇతర కార్యక్రమాలకు హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసేలా చూడాలని సీఎం ను కోరారు. బ్రిటిష్ కంపెనీలు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరగా లిండీ సానుకూలంగా స్పందించారు. పాలేరులో తాను గెలవకుండా చూస్తానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. పాలేరులో తన గెలుపును ఆపడం నీ తండ్రి వల్లే కాలేదు, నీతో అవుతుందా? 3.5 ఏళ్లకు వచ్చే ఎన్నికల వరకు అసలు నువ్వు ఇండియాలో ఉంటావా, అమెరికాకి వెళ్తావా? ఇదంతా ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. దమ్ముంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చూపించండి అంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు. న్యాయవాది వామన్ రావు, ఆయన భార్య నాగమణి హత్యపై సిబిఐ విచారణ ప్రారంభించింది. ఇవాళ రామగుండం కమిషనరేట్ లో ఛార్జ్ షీట్ అధ్యయనం చేసిన అధికారులు మర్డర్ జరిగిన కల్వచర్ల ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం వామన్ రావు తండ్రి కిషన్ ను కలిసి ఆ కుటుంబానికి కలిగిన వివాదాలు, కేసులు తదితర అంశాలపై సమాచారం సేకరించారు. 2021లో జరిగిన జంట హత్యలపై కిషన్ సుప్రీంకోర్టుకు వెళ్లగా ఈ ఆగస్టులో సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడం తెలిసిందే. తాను పార్టీ మారుతున్నట్లు, కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఈ ఊహాగానాలన్నింటినీ ఆయన తీవ్రంగా ఖండించారు. అవన్నీ అవాస్తవాలని, ప్రజలెవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తనపై సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపుపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. అంతేకాదు, అక్రమంగా తొలగించిన ఓటర్ల జాబితాలోని వ్యక్తులను మీడియా ముందుంచారు రాహుల్ గాంధీ. ఇది కేవలం ఓట్ల జాబితా సమస్య కాదని, లక్షలాది మంది ఓటర్ల హక్కులపై జరుగుతున్న కుట్రగా ఆయన అభివర్ణించారు. ఓట్ల చోరీ అంటూ ఆరోపణలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ 90 చోట్ల ఎన్నికలు ఓడిపోయిందన్నారు. దీంతో రోజు రోజుకు రాహుల్లో చిరాకు పెరిగిపోతుందని ఆయన అన్నారు. ఆరోపణలతో కూడిన రాజకీయాలే ఆయన ఆభరణాలుగా చేసుకున్నారని ఎద్దేవా చేశారు. క్షమాపణలు చెప్పడం, కోర్టులు మందలించడం రాహుల్ కు పరిపాటిగా మారిందని అనురాగే తెలిపారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, దాని వింగ్ మజీద్ బ్రిగేడ్ ను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాలని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో చైనా, పాక్ జాయింట్ బిడ్ సబ్మిట్ చేశాయి. ఆఫ్ఘనిస్తాన్ అభయారణ్యాల నుంచి ఈ సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరాయి. యుఎస్ గత నెలలో వీటిని విదేశీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిందని, కరాచీ ఎయిర్పోర్ట్ జాఫర్ ట్రైన్ హైజాక్ లో వీటి ప్రమేయం ఉందని తెలిపాయి.
భారతీయ వస్తువులపై యుఎస్ విధించిన 25% అడిషనల్ టారిఫ్ ను నవంబర్ 30 తర్వాత ఎత్తివేసే ఛాన్స్ ఉందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత్ నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. ఇండియా యుఎస్ మధ్య ట్రేడ్ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మధ్య పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో పరస్పర సుంకాలకు పరిష్కారం లభించే ఛాన్స్ ఉంది. జియో పాలిటిక్స్ పరిస్థితులే యుఎస్ టారిఫ్ కు కారణమని అనుకుంటున్నా అని కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీలో కీలక పాత్రలో నటించిన దీపికా పదుకొనే రాబోయే సీక్వెల్ లో నటించబోరని మేకర్స్ ప్రకటించారు. కల్కి 2లో దీపికా భాగం కాదని ప్రకటిస్తున్నాం. అన్ని విధాలుగా పరిశీలించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నాం. కల్కి లాంటి సినిమాలో నటించే నటీనటులకు ఎక్కువ కమిట్మెంట్ అవసరం. దీపికా తదుపరి సినిమాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అని వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ సినిమా ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 21న ఉదయం 10:08 రిలీజ్ చేస్తామంటూ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ నెల 25న విడుదలయ్యే ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా టికెట్ ధరలను పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనుమతులిచ్చింది. తెలంగాణలో ధరలు పెరుగుతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.